పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కలవర పెడుతున్నాయి. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుఫారీ టీములు వస్తున్నాయి, ఆయన మీద రెక్కీలు నిర్వహిస్తున్నాయి. వారాహి యాత్రలో వెళ్ళినా, ఎన్నికల క్యాంపెయిన్లో వెళ్ళినా, డిప్యూటీ సీఎం స్థాయిలో వెళ్ళినా సరే ఆయన సెక్యూరిటీపై సర్వత్రా ఆందోళన, హై టెన్షన్. దీనికి తగ్గట్టుగానే ఆయన సామాన్యంగా ఉంటాడంటే ఉండడు. ఆయన జనాల్లోకి దూసుకు వెళ్ళిపోతుంటారు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకి కీలకమైన నాయకులు వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తలు వహిస్తారు, ఆచితూచి అడుగులు వేస్తారు, వెళ్ళడానికే భయపడతారు. అందులోని మారుమూల ప్రాంతాలకు అస్సలు వెళ్ళడానికి సాహసించరు. ఎందుకంటే అక్కడ ఉన్న నక్సల్స్ ప్రభావమో వేరే అంశాలు చాలావన్నీ కూడా ఏదైనా జరగవచ్చు, జరగరాందని. ఎవరైనా ఏవైనా అఘాయిత్యానికి పాల్పడాలంటే అక్కడ టార్గెట్ ఈజీగా ఉంటుందని. కానీ ఈయన ఎప్పుడో ఇచ్చిన మాట, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తాము, వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తామని. మరి ఈయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా. మరి రాజకీయ నాయకులు పూర్తిగా వాగ్దానాలు చేస్తారు తప్పించి మాటలు గాలికి వదిలేస్తారు అన్నది నానుడి. దానికి వ్యతిరేకంగా ఈయనదైన పవర్తో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మన్యానికి తరలి వెళ్ళాడు, మన్యం వీరుల్లాగా. సో వెళ్ళారు, తను ఏం చేయాలనుకున్నారో చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కానీ అంతా సజావుగా సాగింది, ప్రశాంతంగా ఉంది అనుకున్నారు. ఇప్పుడు ఒక భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం మరొకసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిజంగా ఏం జరగలేదు, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే, ఆయన మీద ఏమైనా అటాక్కి దిగితే పరిస్థితిని ఎవరన్నా అదుపు చేయగలరా? అల్లకల్లోలం అయిపోతుంది. సో ఎంత దారుణం అంటే పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఒకరు హల్చల్ చేశారు. అది ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు కూడా. నకిలీ ఐపీఎస్ అంటే ఎంత ధైర్యం ఉండాలి? డిప్యూటీ సీఎం పర్యటనలో ఒక నకిలీ వెళ్ళి అతను హల్చల్ చేశాడు అంటే అసలు వినడానికే భయంగా ఉంది వాళ్ళందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా. ఏంట్రా బాబు ఇదేంటి అని. ఎందుకంటే హైదరాబాద్లో అప్పట్లో కలకలాన్ని రేపింది. ఆయన ఇంటి దగ్గరే అర్ధరాత్రి వైపు రెక్కి నిర్వహించారు. అది పెద్ద ఎత్తున సంచలనం రేగింది. మొన్నటికి మొన్న మళ్ళీ సెక్యూరిటీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో జరుగుతుందని, మోడీ గారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది అని, ఆయనకి జెడ్+ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జన సైనికులు, వీర మహిళలోని. ఎందుకంటే ఇలాంటివే ఎవరైనా జనాల్లో ఫేమ్ వచ్చినా, వాళ్ళు ఎదుగుతున్నా, మొండి వాళ్ళు ముఖ్యంగా ఎవరిని పట్టించుకోకుండా, దేనికి తలగ్గకుండా ఉండి సూటిగా దూసుకుపోయే వాళ్ళని టార్గెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో ముందు వరుసలో ఉండే ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన దేనికి బెండ్ అవ్వడు, దేనికి కాంప్రమైజ్ అవ్వడు, తను ఏదనుకుంటే అదే చేసుకుని ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన గొంతు నొక్కాలని చాలామంది ప్రయత్నిస్తారు, మానసికంగా కానీ వేరే రకంగా కానీ. సో ఆ ప్రమాదం పొంచి ఉంది 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 అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా భద్రతా లోపాలు ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో ఏముంటుందండి సెక్యూరిటీ? అప్పటికి ఎంతో కొంత సెక్యూరిటీ ఆయనకి చేశారు. కానీ ఈ ముసుగు, ఈ వేషంలో వచ్చినవారు ఐపీఎస్ వేషంలో వస్తే గమనించాలి కదా నాయకులు. డిప్యూటీ సీఎం పర్యటనని ఎంత కీలకమైన పర్యటన, ఆలస్యంగా వీళ్ళు గుర్తించడం. ఇది చూడండి, ఓకే అంతా ప్రశాంతంగా సాగినంత వరకు పర్వాలేదు, ఆలస్యంగా గుర్తించారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు ఐపీఎస్ అధికారిని అంటూ హడావిడి చేసిన సూర్యప్రకాష్. ఇది ఎవరంటే హడావిడి చేసింది ఎవరో ఒక సూర్యప్రకాష్ అన్న ఆయన, నేను ఐపీఎస్ ఆఫీసర్నని. అంటే ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లో ఎవరు పోలీసు ముసుగులో వస్తున్నారో పోలీస్ శాఖకి తెలియలేదు. చాలా దారుణమైన విషయం ఇది, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి అధికారులు ఆలస్యంగా గుర్తించారు అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం. వాడేమైనా వేరే ఆలోచనలతో వచ్చి వేరే రకంగా కానీ బిహేవ్ చేస్తే పరిస్థితి ఏంటండి?
ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి అసలు ఇంకేం లేదు. ఇంకా గతంలోనే అక్కడ చాలా దాడులు జరిగినాయి. ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కూడా బహిరంగంగా పట్టపగలు చంపేసిన ఘటన. అలాంటి డేంజర్ ప్లేస్లోకి వెళ్ళాడు ఈయన. ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.